రీసెంట్‌గా మన సబ్స్క్రైబర్ ఒకతను నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసిండు. ఏమనంటే, "భయ్యా నేను కొన్ని మంత్స్ నుంచి ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దామని ట్రై చేస్తున్నా. ఒకసారి షార్ట్ ఫిల్మ్ ఏమో బడ్జెట్ లేక ఆగిపోయింది. ఇంకోసారేమో తక్కువ కాస్ట్ అండ్ క్రూ వల్ల ఆగిపోయింది. ఇంకోసారేమో కెమెరా లేక ఆగిపోయింది బ్రో" అని అన్నాడు. సో, ఇలాంటి సిట్యుయేషన్ నాకేం చేయాలో అర్థం కావట్లేదు బ్రో. మీరు కనీసం హెల్ప్ చేయండి ప్లీజ్ బ్రో అని చాలా రిక్వెస్ట్ చేసిండు. సో, ఈ ఒక్క సిట్యుయేషన్‌లో ఈ ఒక్క షార్ట్ ఫిల్మ్ మేకర్ లేడు. చాలామంది నా సబ్స్క్రైబర్స్ ఇదే సిట్యుయేషన్‌ని ఫేస్ చేస్తున్నారని అర్థమై ఈ వీడియోని స్టార్ట్ చేసిన. ఇక్కడ చాలామంది షార్ట్ ఫిలిం మేకర్కి ఒక చిన్న క్లారిటీ ఇస్తా. ఏంటంటే ఒక షార్ట్ ఫిలిం తీయాలంటే ఒక బడ్జెట్ ఎంత ఇంపార్టెంటో, క్యాస్ట్ అండ్ క్రూ ఎంత ఇంపార్టెంటో, అంతేకాకుండా ఎక్విప్మెంట్ ఎంత ఇంపార్టెంటో, దీనికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే క్రియేటివిటీ. మీరు విన్నది కరెక్టే, క్రియేటివిటీ. ఎందుకు బ్రో అనేది వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఇంకా బెటర్గా అర్థమయ్యేటట్టు చెప్తా. నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీరు షార్ట్ ఫిల్మ్ మేకర్ అయినా రైటర్ అయినా కానీ నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ నీకు పిచ్చగా నచ్చేస్తే ఒకసారి ఈ వీడియోస్ అన్ని చూసిన తర్వాత ఆ వీడియోస్ చూడడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో ఎండింగ్లో ఒక బిగ్గెస్ట్ సీక్రెట్ని రివీల్ చేస్తా. హలో మూవీ లవర్స్ అండ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్, వెల్కమ్ టు నెట్ఫ్లిక్స్. ఈరోజు వీడియో టైటిల్ ఏంటంటే 5 క్రియేటివ్ జానర్స్. ఇన్నరా, క్రియేటివ్ జానర్స్ దట్ ఎవ్రీ షార్ట్ ఫిల్మ్ మేకర్ మస్ట్ ట్రై వెన్ దే హ్యావ్ లెస్ రిసోర్సెస్. సింపుల్గా తెలుగులో చెప్పాలి అంటే 5 క్రియేటివ్ జానర్స్ ప్రతి ఒక్క షార్ట్ ఫిల్మ్ మేకర్ ట్రై చేయాలి. ఎప్పుడైతే తన దగ్గర తక్కువ బడ్జెట్ కానీ లేదా తక్కువ క్యాస్ట్ అండ్ క్రూ, ఇవన్నిటిని ఒకే వర్డ్లో చెప్పాలి అంటే తక్కువ రిసోర్సెస్ ఉన్నప్పుడు ఈ జానర్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఈ 5 క్రియేటివ్ జానర్స్లో నాకు 5th వన్ అనేది చాలా ఫేవరెట్. ఎందుకంటే ఆ జానర్ తోటి చాలా తక్కువ టైంలోనే మంచి షార్ట్ ఫిల్మ్ అనేది తీయొచ్చు. సో ఈ వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా నేను షార్ట్ ఫిల్మ్ మేకింగ్ని లో బడ్జెట్లో ఎట్లా వేయొచ్చు అని ఒక వీడియో చూసిన. ఆ వీడియో కూడా చూడండి, మీకు ఇంకా బెటర్గా మీ షార్ట్ ఫిల్మ్ తీయడానికి హెల్ప్ అవుతుంది. ఏమాత్రం లేట్ చేయకుండా నెంబర్ 1 థీమ్లోకి వచ్చేద్దాం. నెంబర్ 1 డే సినారియోస్. ఈ జానర్కు ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కథ మొత్తం ఒకే రోజులో లేదంటే ఒకే రాత్రిలో నడుస్తుంటుంది. సో మ్యాక్సిమం వరకు క్యాస్ట్ అండ్ క్రూ చాలా లిమిటెడ్గా, లొకేషన్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఇంకో బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే కాస్ట్యూమ్స్ కూడా ఒకటే కాస్ట్యూమ్ని సినిమా అంతా కంటిన్యూస్గా వాడచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ద క్రియేటివ్ పాత్ అనేది ఎక్కడ వస్తుంది అంటే రేస్ అగైనెస్ట్ టైం అనే స్క్రీన్ ప్లే టెక్నిక్ కనుక వాడామనుకో ఆటోమేటిక్గా ఆడియన్స్కి ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు. దీని గురించి ఆల్రెడీ స్క్రీన్ ప్లే వీడియోలో డిస్కస్ చేసిన. ఇలాంటి థీమ్స్ ఇంకా బెటర్గా అర్థం కావాలి కాబట్టి 3 సినిమాలని ఎగ్జాంపుల్గా చెప్తా. నెంబర్ 1 మన తెలుగులో ఉన్న మత్తు వదలరా మూవీ ఎగ్జాంపుల్. ఆ సినిమా అంతా 1 డేలో ఒక అబ్బాయి తను అనుకోకుండా డెలివరీ బాయ్ లాగా వెళ్ళినప్పుడు జరిగిన సినారియో బేస్డ్ ఉంటుంది. ఈ సినిమాలు గమనిస్తే సినిమా అంతా 1 డే సినారియోలో నడుస్తుంది. అండ్ రీసెంట్గా హిందీలో స్టోలెన్ అనే మూవీ వచ్చింది, అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. ఆ మూవీని చూడండి, ఇంకా బెటర్ అర్థమవుతుంది. ఒక ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఎక్స్పీరియన్స్కి ఆ మూవీ కరెక్ట్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ 3, చాలామందికి ఫేవరెట్ ఫిలిం ఖైదీ మూవీ కూడా 1 నైట్లో జరిగే స్టోరీ. ఇలా నైట్ టైంలో తీయడం వల్ల బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే నువ్వు ఒక హర్రర్ సినిమా తీద్దాం లేదా థ్రిల్లర్ తీద్దాం అనుకున్నావు అనుకో, ఆటోమేటిక్గా నైట్ టైం కాబట్టి ఎక్కడికి వెళ్ళి ఏ అటాక్ జరుగుతుందో తెలియదు కాబట్టి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఆటోమేటిక్గా ఆడియన్స్కి బిల్డ్ చేయొచ్చు. సో ఇలా 1 నైట్ సినారియోస్ లేదా 1 డే సినారియోస్ వల్ల నీకు తక్కువ రిసోర్సెస్ తోటే షార్ట్ ఫిలింని ఎక్సలెంట్గా తీయడానికి హెల్ప్ అవుతుంది. నెంబర్ 2, సర్వైవల్ థ్రిల్లర్ ఆర్ ట్రాప్డ్ థ్రిల్లర్స్. నువ్వు ఒక ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే థ్రిల్లింగ్ మూవీ రాయాలనుకుంటే మాత్రం ఈ జానర్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే చాలా వరకు ఈ జానర్స్కి ఇంటర్నేషనల్ లెవెల్లో అవార్డ్స్ కూడా వచ్చినాయి. ఈ జానర్కు ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ లొకేషన్స్ ఆర్ 1 or 2 లొకేషన్స్లో ఒకే ఒక క్యాస్ట్ తోడు కూడా ఈ సినిమా మొత్తాన్ని నడిపించవచ్చు. ఎందుకంటే ఈ సినిమా ఎలా ఉంటాయంటే మ్యాక్సిమం వరకు ఒక పర్సన్ తన రూమ్లో స్ట్రక్ అయిపోవడము, లేదా తన అపార్ట్మెంట్లో స్ట్రక్ అయిపోవడం, లేదా తన కార్లో స్ట్రక్ అయిపోవడం, ఇలా ఒక రూమ్లో క్లోజ్డ్ పాత్లో స్ట్రక్ అయిపోయి అక్కడ ఫుడ్ వాటర్ ఏమి దొరకకుండా అక్కడి నుంచి బయట పడతాడా లేదా అనేది సినిమాలో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నిజం చెప్తున్నా, నీ దగ్గర తక్కువ రిసోర్సెస్ ఉన్నాయి అన్నప్పుడు ఇలాంటి జానర్స్ అనేవి చాలా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అంతేకాకుండా ఆడియన్స్ని కూడా హుక్ చేసి పెడుతుంది. ఈ జానర్ గురించి నీకు ఇంకా బెటర్గా అర్థమైనట్టు చెప్పాలి అంటే 3 సినిమాలు ఉన్నాయి. నెంబర్ 1 ఏంటంటే బాలీవుడ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ ట్రాప్డ్ అనే మూవీ ఉంటుంది. ఈ మూవీలో ఏంటంటే హీరో తన అపార్ట్మెంట్లో ట్రాప్ అయిపోయి ఉంటాడు. అక్కడి నుంచి ఫుడ్ ఉండదు, వాటర్ ఉండదు, ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో హీరో ఎట్లా బయటపడతాడు అనేది సినిమా ఉంటుంది.
మ్యాక్సిమం వరకు సినిమా కొంచెం స్లో పేస్లో వెళ్తుంది, కానీ వన్స్ నువ్వు మెయిన్ క్యారెక్టర్ కనెక్ట్ అయితే మూవీ మాత్రం మస్తు ఉంటుంది. అండ్ నెంబర్ 2కి వచ్చేసరికి ఏంటంటే, హాలీవుడ్లో 4x4 అనే ఒక మూవీ ఉంది, 2019లో వచ్చింది. ఆ మూవీ ఏంటంటే, ఒక అబ్బాయి కార్ని దొంగతనం చేద్దామని కార్లోకి వెళ్తాడు, ఆ కార్లను స్ట్రక్ అయిపోతాడు. ఇప్పుడు ఆ కార్లోకి వెళ్ళి హీరో ఎట్లా బయటపడ్డది అనే సినిమా అంతా. నిజం చెప్తున్న ఈ సినిమాలో అయితే నెక్స్ట్ ఏమవుతుంది అన్న కూడా మనం ప్రిడిక్ట్ చేయలేం, అంత అన్ప్రిడిక్టబుల్గా ఉంటుంది సినిమా. కానీ చెప్తున్న ప్రతి మూమెంట్ మాత్రం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. చాలా తక్కువ రిసోర్సెస్ తోటి మంచి కెమెరాని డిఫరెంట్ యాంగిల్స్లో వాడుకొని సినిమాని బాగా పోర్ట్రే చేసారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. హాలీవుడ్లో క్యాస్ట్ అవే అనే మూవీ ఉంటుంది. ఈ మూవీ ఏంటంటే, హీరో ఒక ఐలాండ్లో మిస్ అయిపోతాడు. ఇప్పుడు ఆ ఐలాండ్ నుంచి హీరో ఎట్లా బయటపడతాడు, ఆ ఐలాండ్లో ఫుడ్ ఎట్లా ప్రిపేర్ చేస్తాడు. నిజం చెప్తున్న ఈ సినిమా చాలా స్లో పేస్లో వెళ్తాడు, కానీ నిజం చెప్తున్న ఈ సినిమా చాలా ఫీల్ గుడ్ మూవీ. చూడండి, ఇంకా మీకు బెటర్ ఐడియా వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ట్రాప్డ్ మూవీస్ అనేవి ఖచ్చితంగా ఒక క్లోజ్డ్ పాత్రనే కాదు, ఒక ఓపెన్ సినారియోలో ఉండి అక్కడి నుంచి ఎట్లా బయటపడతాడు అనేటట్టు కూడా తీయొచ్చు. ఇంకా బెటర్ అర్థమైతే చెప్పాలంటే, ఒక హీరో అడవిలో తప్పిపోయింది, ఇప్పుడు ఈ అడవిలో తప్పిపోయిన సినారియో నుంచి వాడు ఎట్లా బయటపడతాడు అనేటట్టుగా కూడా మీరు సినిమా రాయొచ్చు. నెంబర్ 3 జానర్ ఏంటంటే, ఈ జానర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నీ దగ్గర క్యాస్ట్ అండ్ క్రూ లేకపోయినా, ఒక బ్రాండెడ్ కెమెరా లేకపోయినా కానీ నువ్వు ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఆర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే షార్ట్ ఫిల్మ్ తీయొచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపులే జానర్ నెంబర్ 3, ఫౌండ్ ఫుటేజ్ ఆర్ వ్లాగింగ్ షార్ట్ ఫిలిమ్స్. సింపుల్గా అర్థమయ్యేది చెప్పాలి అంటే, మ్యాక్సిమం వరకు ఇలాంటి జానర్స్లో ఏం చేస్తారంటే, మన హీరో ఒక హాంటెడ్ ప్లేస్కి వెళ్ళి, లేదంటే ఒక సస్పీషియస్ ప్లేస్కి వెళ్ళి, ఆ ప్లేస్లో ఏముందన్న మిస్టరీని సాల్వ్ చేయడానికే తన ఫోన్ని లేదంటే తన వ్లాగింగ్ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని షూట్ చేసిన ఫుటేజే ఈ సినిమా ఉంటుంది. మ్యాక్సిమం చెప్తున్నా, ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే, మ్యాక్సిమం వరకు మన ఫోన్లను తీయొచ్చు. దీనివల్ల ఏంటంటే రా అండ్ రస్టిక్ ఫీల్ వస్తుంది, అంతేకాకుండా రియలిజం అనేది కూడా యాడ్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే నీకు సపరేట్ కెమెరామ్యాన్ అవసరం లేదు, అంతేకాకుండా నీ ఆడియన్స్కి కూడా చాలా వరకు ఒక డిస్టర్బింగ్ అండ్ డిఫరెంట్ ఫీలింగ్ని వచ్చింది ఈ షార్ట్ ఫిల్మ్ తోటి. అంతేకాకుండా ఎక్కువ మంది క్యాస్ట్ అండ్ క్రూ కూడా అవసరం లేదు, ఓన్లీ 2 or 3 మెంబర్స్ పెట్టుకున్నా కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు. మ్యాక్సిమం వరకు ఈ జానర్ని చెప్పటం కన్నా చూస్తేనే ఇంకా నీకు బెటర్గా అర్థమవుతుంది. సో దానికోసమే నేను ఒక 2 or 3 మూవీస్ని సజెస్ట్ చేస్తాను, అవి చూడు, నీకు ఇంకా బెటర్ క్లారిటీ వస్తుంది ఎలా తీయాలి షార్ట్ ఫిల్మ్ అని. మూవీ నెంబర్ 1, వన్ ఆఫ్ మై ఫేవరెట్, డెత్ స్ట్రీమ్. ఈ మూవీ మ్యాక్సిమం వరకు ఇండియాలో అవైలబుల్ లేదు, కుదిరితే ఆన్లైన్లో ట్రై చేయండి, దొరికితే చూడండి. ఈ మూవీ ఏంటంటే ఒక కామెడీ మిక్చర్ హర్రర్ ఉంటుంది, కానీ నిజం చెప్తున్నా సినిమా మాత్రం చాలా బాగుంటుంది, హర్రర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. నెంబర్ 2 మూవీ, నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ కొరియాలోనే తోపున్న మూవీ ఏంటంటే ఇన్కాంటేషన్ అని ఒక మూవీ ఉంటుంది. ఇది హర్రర్ మూవీ. మ్యాక్సిమం వరకు ఇది షార్ట్ ఫిల్మ్లా ఉండదు, కానీ కెమెరా వర్క్ కోసమే ఈ సినిమాని చూడవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో కెమెరా వర్క్ మాత్రం మ్యాక్సిమం వర్క్ ఒక ఫోన్లో తీసినట్టు, ఒక బ్లాగింగ్ వీడియోని చూసినట్టుగానే ఉంటుంది. జస్ట్ మూవీలో ఉన్న కెమెరా వర్క్ కోసమే ఈ ఇన్కాంటేషన్ అనే మూవీని చూడండి. యాజ్ ఎ స్టోరీ పరంగా కూడా సినిమా బాగుంటుంది, కానీ కెమెరా వర్కే సినిమాలో ఉన్న హర్రర్ ఫీలింగ్ని, అంతేకాకుండా రా అండ్ రస్టిక్ ఫీలింగ్కి హెల్ప్ అయ్యింది. సో మర్చిపోకుండా ఈ సినిమాని చూడండి. నెంబర్ 3 మూవీకి వచ్చేసరికి ఏంటంటే, గ్రేవ్ ఎన్కౌంటర్స్ అనే మూవీ ఉంటుంది హాలీవుడ్లో. ఈ మూవీ కొంచెం డాక్యుమెంటరీ టైప్ ఉంటుంది, కొంచెం వీడియో ఫుటేజ్ తీసినట్టు ఉంటుంది, లో లైటింగ్లో, అంత మంచి కెమెరా వాడకపోయినా కానీ సినిమా మాత్రం చాలా బాగుంటుంది. ఆ కెమెరా వర్క్ కోసమే సినిమా చూడొచ్చు, ఒకసారి చూడండి, మీకు ఇంకా బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. నిజం చెప్తున్నా, నాకైతే ఈ సినిమా రాత్రిపూట చూసిన, ఎంతవరకు సినిమా ఫుల్గా కథం చేసింది కూడా లేదు. ఒకసారి సినిమా చూడండి, ఆ డిస్టర్బింగ్ విజువల్స్ అండ్ రా రస్టిక్ ఫీలింగ్ కోసమైనా సినిమా మీకు నచ్చుతుంది, చాలా వరకు నేర్చుకున్న ఫీలింగ్ వస్తుంది. నెంబర్ 4, మాన్స్టర్ ఇన్ ద హౌస్. ఇక్కడ క్లారిటీ ఇస్తా, మాన్స్టర్ అంటే ఖచ్చితంగా విఎఫ్ఎక్స్ ఉన్న మాన్స్టరు లేదంటే దయ్యంలా ఉండాలనే రూల్ ఏం లేదు. ఈ జానర్కి అండర్లైన్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఒక క్లోజ్డ్ పాత్ ఉండాలి. ఆ క్లోజ్డ్ పాత్లు ఏంటంటే ఒక ఇన్నోసెంట్ పర్సన్ ఉండాలి, అంతేకాకుండా మోస్ట్ బ్రూటల్ పర్సన్ కానీ క్యారెక్టర్ కానీ ఉండాలి. అయితే ఈ బ్రూటల్ క్యారెక్టర్ని హీరో ఎలా ఫేస్ చేశాడనే దగ్గరనే థ్రిల్లింగ్ అండ్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్ అనేది వస్తుంది. ఈ జానర్కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, చాలా లిమిటెడ్ లొకేషన్స్ ఉంటాయి, చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. లిమిటెడ్ లొకేషన్స్ అంటే సింపుల్ చెప్పాలంటే, ఒకే ఒక లొకేషన్, ఒక ఇల్లు పెట్టుకోండి, లేదంటే ఒక కాలేజ్ పెట్టుకోండి. ఈ కాలేజ్లో వీళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు అనేటట్టుగా సినిమా తీయొచ్చు. మీకు బెటర్గా అర్థమయ్యేటట్టుగా కొన్ని మూవీస్ని ఎగ్జాంపుల్గా చెప్తా, మీకు ఇంకా బెటర్గా క్లారిటీ అనేది వస్తుంది. నెంబర్ 1 వచ్చేసరికి ఏంటంటే డోంట్ బ్రీత్. ఈ మూవీ బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక మాన్స్టర్ అనేది విఎఫ్ఎక్స్తో ఉండాల్సిన అవసరం లేదు, టెన్షన్ అండ్ అట్మాస్ఫియర్, అంతేకాకుండా యాక్టర్స్ యొక్క యాక్టింగ్ దాంతో కూడా ఒక థ్రిల్లింగ్ రైడ్ని ఇవ్వచ్చు అని సినిమా బెస్ట్ ఎగ్జాంపుల్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఈ సినిమా చూడండి, మీకు అర్థమవుతుంది మాన్స్టర్ ఇన్ ద హౌస్ అనే దాన్ని ఎంత ఇంట్రెస్టింగ్ అండ్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు అని.
హాలీవుడ్లో ఒక మూవీ ఉంటుంది HUSH అని. ఈ సినిమా చెప్తున్నా చాలా బాగుంటుంది. ఈ సినిమా ఏంటంటే ఒక కిల్లర్ గాడు ఇంటి బయట ఉంటాడు, హీరోయిన్ ఇంటి లోపల ట్రాప్ అయిపోయి ఉంటుంది. ఈ కిల్లర్ గాడు ప్రతి సెషన్లోనే ఇంటి లోపలికి వద్దాం అనుకుంటాడు, కానీ ఆమె ఎలా అయినా ఆపుతుంటుంది. నిజం చెప్తున్నా, ఇలా ఒక మాన్స్టర్ బయట ఉంటుంది, హీరోయిన్ లోపల ఉంటుంది. ఇప్పుడు ఆ మాన్స్టర్ లోపలికి వస్తుందా రాదా, వచ్చిన హీరోయిన్ ఎలా ఎదుర్కొంటుంది అనే దాని మీద సినిమా ఉంటుంది. సినిమా మాత్రం చాలా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఉంటుంది. సినిమా చూడండి, మీకు ఇంకా బెటర్ అర్థమవుతుంది. ఫైనల్లీ నెంబర్ 5, వన్ ఆఫ్ మై ఫేవరెట్ జానర్. ఈ జానర్ని వాడుకుంటే చాలా తక్కువ డేస్ ఆఫ్ షూట్లో, చాలా తక్కువ క్యాస్ట్ అండ్ క్రూ, తక్కువ లొకేషన్స్ తోటి ఆడియన్స్కి ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు. ఆ జానర్ ఏదో కాదు, టైమ్ లూప్ జానర్. ఎస్, టైమ్ లూప్ జానర్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ జానర్. ప్రతి ఒక్క షార్ట్ ఫిల్మ్ మేకర్ మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాల్సిన జానర్. ఈ జానర్కున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒకే లొకేషన్స్లో మ్యాక్సిమం వరకు సినిమాలు ఉన్న 20% ఆఫ్ పోర్షన్స్ని తీయొచ్చు. ఎందుకంటే సినిమాలో ఒకే లొకేషన్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. అంతేకాకుండా ఒకే క్యారెక్టర్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. కాబట్టి ఒక లొకేషన్లో ఎన్ని టైం లూప్స్ ఉన్నాయో అన్నీ ఒకటేసారి షూట్ చేసేసుకున్నారు అనుకోండి, టైము, మనీ, అంతేకాకుండా షూటింగ్ డేస్ అనేవి కూడా సేవ్ అవుతుంది. ఈ జానర్కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, రైటింగ్ వర్క్ కనుక నువ్వు కరెక్ట్గా చేసుకొని షెడ్యూలింగ్ కరెక్ట్ చేసుకుంటే షార్ట్ ఫిలిం అనేది చాలా వరకు జల్దీ ఖతం అయిపోతుంది. మ్యాక్సిమం వరకు 48 అవర్స్ ఆఫ్ షార్ట్ ఫిలిం, అంతేకాకుండా 28 అవర్స్ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్స్లో ఇలాంటి జానర్స్ అనేవి చాలా వరకు మీ టైంని సేవ్ చేస్తాయి. ఈ జానర్ని తీద్దామని ఫిక్స్ అయిన షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ ఒక చిన్న ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే, ఈ జానర్ అనేది ఎంత కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తే అంత హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఒక లూప్ని మళ్ళీ మళ్ళీ చూసేటప్పుడు ఏంటంటే, ఆడియన్స్కి మళ్ళీ మళ్ళీ చూసిన ఫీలింగ్ రాకుండా ప్రతి లూప్లోనూ ఏదో సంథింగ్ న్యూ ఫ్యాక్ట్ అనేది కనిపిస్తేనే సినిమా అనేది బోర్ కొట్టకుండా ఉంటుంది. సో ఎంత కేర్ఫుల్గా ఈ జానర్ని హ్యాండిల్ చేస్తే హిట్ అవ్వడానికి అన్ని ఛాన్సెస్ ఉంటాయి. ఈ జానర్ అనేది ఇంకా నీకు బెటర్ అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, హాలీవుడ్లో ఒక మూవీ ఉంది హ్యాపీ డెత్ డే అని. ఈ సినిమాలో మ్యాక్సిమం వరకు క్యాస్ట్ అండ్ క్రూ, అంతేకాకుండా లొకేషన్స్ మళ్ళీ రిపీటెడ్గా ఉంటాయి. కానీ సినిమా మాత్రం ఒక మంచి థ్రిల్లర్. ఇంతేకాకుండా సినిమా క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం తోపు ఉంటుంది. అందుకని చెప్తున్నా, ఇలాంటి థీమ్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఒకసారి ఈ సినిమాని చూడండి. మన ఇండియాలో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టైమ్ లూప్ జానర్ ఏంది అని అంటే, మానాడు అనే మూవీ కూడా ఉంది. ఈ మూవీ చాలామంది తెలుసు కాబట్టి నేను ఈ సినిమా గురించి సపరేట్గా సజెషన్ ఇవ్వట్లేదు, కానీ చూడని వాళ్ళు చెప్తున్నా, ఈ సినిమాని చూడండి. చాలా తక్కువ మందికి తెలిసిన మన ఇండియన్ మూవీ ఇలా టైం లూప్లో జరిగేది ఏది అంటే, గేమ్ ఓవర్ అని మూవీ ఉంటుంది. ఈ సినిమా కంప్లీట్ టైం లూప్ అని చెప్పను, కానీ సినిమాలో సెకండ్ హాఫ్ మొత్తం ఇలానే నడుస్తుంది. సో మూవీని చూడండి ఒకసారి, మీకు ఇంకా బెటర్ అర్థమవుతుంది. ఓన్లీ సింపుల్ లొకేషన్, సింపుల్ క్యాస్ట్ అండ్ క్రూ తోటి, ఓన్లీ యాక్టర్స్ ఒక యాక్టింగ్ తోటే సినిమాని మాత్రం మస్త్ ఎంగేజింగ్గా తీసిర్రు. గేమ్ ఓవర్ గుర్తుపెట్టుకోండి. నౌ కమ్స్ ద బిగ్గెస్ట్ సీక్రెట్. మీకు బిగ్గెస్ట్ సీక్రెట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు నా పర్సనల్ లైఫ్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తే మీకు బిగ్గెస్ట్ సీక్రెట్ అనేది ఇంకా సింపుల్గా అర్థమైపోతుంది. నేను నా షార్ట్ ఫిల్మ్ జర్నీని నా స్కూలింగ్ అప్పుడే స్టార్ట్ చేసిన. అప్పుడు నా ఫ్రెండ్స్ని నేను ఎంత బతిలినా కానీ ఎవ్వడూ నన్ను సపోర్ట్ చేయలే. ఇక ఇట్లా కాదురా బాయ్ అనుకోని నేనే రంగంలోకి దిగాలని సోలో షార్ట్ ఫిల్మ్ అనేది తీసిన. అయితే చెప్తున్నా కదా, 6 months పట్టింది నాకు ఆ షార్ట్ ఫిల్మ్ ఖతం చేయడానికే, ఎడిటింగ్ నుంచి అన్నీ చేయడానికి. అంత కష్టపడి ఆ షార్ట్ ఫిల్మ్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత 100 మంది కూడా చూడలే. ఇదంతా కాదన్నట్టుకు బోనస్ ఏమైందంటే, నా ఫ్రెండ్స్ ఆ షార్ట్ ఫిలింని పిచ్చగా ట్రోల్ చేశారు. అరే బాబు, ఇది అంతా లొల్లొద్దురా బాబు అని డిలీట్ కూడా చేసేసిన. కానీ మిరాకిల్ అనేది దాని తర్వాత జరిగింది. ఏంటంటే, నా ఫ్రెండ్ గాడు ఒకడు వచ్చి, అరే నీకు ఎడిటింగ్ వచ్చు కదా, నేను మంచి షార్ట్ ఫిలిం స్క్రిప్ట్ రాస్తున్నా, ఇద్దరం కలిసి కొలాబ్ అవుదాంరా అని అన్నాడు. ఆడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ అలా అలా ఒక్కొక్క షార్ట్ ఫిల్మ్కి నెట్వర్క్ అనేది పెరిగింది. అంతేకాకుండా నాకు ఎక్స్పీరియన్స్ అనేది కూడా పెరిగింది. ఇదే పాయింట్ నీకు ఇంకా బెటర్గా అర్థమయ్యేటట్టు రియల్ ఎగ్జాంపుల్తో చెప్తా. అనురాగ్ కశ్యప్ అని బాలీవుడ్ డైరెక్టర్ ఉన్నాడు, లెజెండరీ డైరెక్టర్. ఆయన కెరియర్ ఎట్లా స్టార్ట్ చేసిండంటే, ఆయన బడ్జెట్ స్క్రిప్టింగ్ అనేది రాసుకొని తక్కువ రిసోర్సెస్ తోటి ఆయన ఇంట్లోనే ఎట్లా షూటింగ్ చేయొచ్చు, లేదా తన అపార్ట్మెంట్ని ఎట్లా షూటింగ్ చేయొచ్చు, అంతేకాకుండా వాళ్ళ అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ తోటి మాట్లాడి ఆ లిఫ్ట్లో ఎట్లా షూటింగ్ చేయొచ్చు అని అడిగి తీసుకొని షూటింగ్ చేసేటోడంట. Chunk was shot in my house, using my own building people, convincing them that I'm going to use the elevator. ఇదంతా కాదు, మన తమిళ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ గారు ఉన్నారు. ఆయన కూడా తన షార్ట్ ఫిల్మ్ కెరీర్ని ఎట్లా స్టార్ట్ చేసిందంటే, తను వచ్చి కెమెరా ప్లే బటన్ కొట్టి అలా వెళ్ళి యాక్ట్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చి పాజ్ బటన్ కొట్టేటోడంట. கேமரா ஆன் பண்ணிட்டு வந்து நடிச்சுட்டு போயிட்டு திருப்பி கட் பண்ணிட்டு. సో ఫైనల్లీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, జస్ట్ స్టార్ట్ మేకింగ్.
ఇక్కడ నీకు అర్థం అవ్వాల్సిన ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నీ దగ్గర బడ్జెట్ లేదనుకో, ఉన్న రిసోర్సెస్ తోటే గొప్ప కథని కానీ లేదంటే ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేని కానీ ఎట్లా డిజైన్ చేస్తో చూసుకో. నీకు ఒకవేళ యాక్టర్స్ అనేవాళ్ళు లేరనుకో, నీ చుట్టుపక్కల ఉన్న మనుషుల్నే గొప్ప క్యారెక్టర్స్ లాగా డిజైన్ చేయి. దగ్గర కెమెరా లేదనుకో, ఫోన్లోనే దిగి, ఫోన్లోనే కొత్త కొత్త కెమెరా యాంగిల్స్ని ఇన్నోవేట్ చేయి. ఎవరు ఆపిరు నిన్ను? ఇక్కడ నీకు అర్థం కావాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, నీ దగ్గర రిసోర్సెస్ లేకపోవడం అనేది తప్పు కాదు, అదొక గొప్ప ఆపర్చునిటీ కొత్త క్రియేటివ్ జానర్స్ని తీయడానికి. ఇంకా సింపుల్ చెప్పాలంటే, రిసోర్సెస్ తక్కువ ఉండడమే నీ క్రియేటివ్ నాలెడ్జ్ని పీక్స్ తీసుకెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. నేను ఎప్పుడు ఈ టార్గెట్ పెట్టాను కానీ ఫస్ట్ టైం పెడుతున్నా. ఖచ్చితంగా నీకు ఈ వీడియో నచ్చినట్టయితే కొట్టే బ్రో లైక్. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్. ఒకవేళ 1000 లైక్స్ వచ్చినాయి అంటే ఖచ్చితంగా దీని మీద పార్ట్ 2 కూడా చేస్తా. అంతేకాకుండా నేను ఇంతసేపు డిస్కస్ చేసిన 5 జానర్స్లో ఏది నీ నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ కాబోతుందో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయి. వీడియోని లైక్ చేయండి, నీ ఫిల్మ్ మేకింగ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.